ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చనిపోయారు. ఇరాన్ అతి కిరాతకంగా చంపేసింది, హతం చేసింది. నెతన్యాహు బ్రతికి లేరు. ఇదే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. సోషల్ మీడియాలో అయితే విస్తృతంగా జరుగుతోంది. ఈ సందర్భంలోనే నిన్న ఒక వీడియోలో నెతన్యాహు కనిపించారు. అది నిజం వీడియో కాదు, ఏఐ వీడియో అని చెప్పి ఇరాన్ వాదిస్తున్న పరిస్థితి. ఎంజీరావు గారు, యుద్ధం ఫిబ్రవరి 28న స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా ఒక్కసారి కూడా నెతన్యాహు కనిపించలేదు బయటికి. ట్రంప్ మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. సో ఏంటి, నెతన్యాహు చనిపోయారు. ఎస్ అంటే ఇప్పుడు ఆయితొల్లా అలీ ఖైమని ఫిబ్రవరి 28 ఉదయమే చంపేయడం జరిగింది, ముఖ్యంగా ఇజ్రాయేలీ మొసాద్. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు ఎట్టి పరిస్థితుల్లో ఆయన చంపేస్తామంటూ ఇజ్రాయెల్, ముఖ్యంగా ఇరానియన్ ఒక ఐఆర్జీసీ, ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్ కార్ప్స్, ఇరాన్ స్పయింగ్, ఇస్లామిక్ మిలిటెంట్లు ప్రతినబూనారు. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్ని ప్రొటెక్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. Arrow 1, Arrow 2, ఐరన్ డోము, ఇవన్నీ డేవిడ్ స్లింగ్ అన్నీ ఫెయిల్ అయినాయి. అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో కూడా ఫెయిల్ అయినాయి. కాబట్టి ఇరాన్ ఏం చేస్తుంది, ఏం చెబుతుంది అంటే, మా ఖైబర్ షేకెన్ అనే మిసైలు ఇరానియన్ ప్రైమ్ మినిస్టర్ పిఎంఓ ఆఫీస్ని తాకింది, ఆయన చనిపోయారు అని ఇరాన్ చెప్పడం జరిగింది. ఇజ్రాయెల్ దాన్ని తిరస్కరించింది. మళ్ళీ తర్వాత అక్కడ యొక్క ఇంకా పిఎంఓ రెసిడెన్స్, బెంజమిన్ నెతన్యాహు రెసిడెన్సీ మీద కూడా, ఆయన ఇంటి మీద కూడా మేము దాడి చేసాం, ఫత్తా 2 లాంటి మిసైల్స్ ఉపయోగించి, డ్రోన్లు ఉపయోగించని ఇరాన్ మళ్ళా చాలాసార్లు ప్రకటించింది. ఇజ్రాయెల్ దాన్ని తిరస్కరించింది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, చాలా ఇంటర్నేషనల్లీ సోషల్ మీడియాలో, ముఖ్యంగా కొన్ని పబ్లికేషన్స్లో కూడా, న్యూస్ పేపర్లో కూడా అసలు బెంజమిన్ నెతన్యాహుకి సీక్రెట్గా అంత్యక్రియలు అయిపోయి అన్నట్టే మనకు కనపడుతున్నాయి కొన్ని సోషల్ మీడియాలో. అసలు ఏం జరిగిందంటే, దీనికి స్పెక్యులేషన్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, బెంజమిన్ నెతన్యాహు ఎప్పుడు యుద్ధ ఫీల్డ్లో ఉంటాడు. ఆయన ఎప్పుడు బ్యాటిల్ గ్రౌండ్లో పర్యటిస్తూ ఉంటారు. ఎందుకంటే స్వతహాగా ఆయన ఒక సైనికుడు కాబట్టి ఆయన యుద్ధంలో ఎప్పుడు బయటే తిరుగుతాడు. అంతకుముందు 12 డేస్ వార్లో. కానీ యుద్ధంలో గత వారం రోజులుగా ఈ మిస్డ్, ఆయన కనపడ్డంలా. కానీ ఈయన కనపడడం లేదు అని, ఈయన చనిపోయాడు, అదేవిధంగా అంత్యక్రియలు అయిపోని సీక్రెట్గా అని ఒక వార్త వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఐడిఎఫ్ ఏమని, ఇస్లామిక్ ఎట్టి పరిస్థితుల్లో ఆయితొల్లా ఖైమని ముస్తాబాను కూడా నేను చంపేస్తానంటూ అక్కడ బెంజమిన్ నెతన్యాహు స్టేట్మెంట్ ఇచ్చినట్టు వచ్చింది. కానీ ఐడిఎఫ్ ఆయన కనపడలే. ఆయన కనపడపోవడం ఇంకా స్పెక్యులేషన్ పెంచింది. దీంతో ఆయన ఒక ఫోటో ఒకటి రిలీజ్ చేసింది, కానీ అది ఏ పిక్చరు అన్నట్టు ఇరాన్ మాట్లాడుతుంది. ఆయన చనిపోయి ఉంటారు అనేది ఇరానే చెప్తుంది. కొన్ని సోషల్ మీడియాలో, ఈవెన్ ఇరాన్లో, ఈ ఇజ్రాయెల్లో కూడా కొన్ని సోషల్ మీడియాలో ఆయన కనపడడం లేదు, ఈ మిస్డ్ అనుకుంటూ కొన్ని వస్తున్నాయి. ఈవెన్ యుఎస్ ప్రెసిడెంట్ కూడా దాన్ని రెస్పాండ్ అయ్యి, లేదు ఆయన బ్రతిగా ఉన్నారంటూ యుఎస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నారు. కానీ ఈయన యాక్టివ్గా వార్ ఫీల్డ్లో కనపడకపోవడం అనేది స్పెక్యులేషన్ పెంచుతుంది. దీనికి 2 కారణాలు. ఒకటి, ఇరాన్ చెప్పినట్టు ఆయన చనిపోయి ఉండొచ్చు. ఆయన చనిపోవడం ఇక్కడ పెద్ద గొప్ప ఏం కాదు. ఎందుకంటే ఆయన చనిపోయి, ఇరాన్ చెప్తున్నట్టు ఆయన చనిపోవచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్లో ఆయనకి రక్షణ లేదు, ఏ బంకర్లో కూడా ఆయనకి రక్షణ లేదు అనేది చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం Arrow 1, నేను ముందు చెప్పినట్టు Arrow 1, Arrow 2, డేవిడ్ స్లింగ్, ఐరన్ డోమ్ ఫెయిల్ అయిపోయినాయి. కాబట్టి ఎవరు ఆయన రక్షిస్తారు? ఇరాన్ దగ్గర ఈ ఖైబర్ షేకెన్ అనే మిసైలు, హైపర్సోనిక్ ఫత్తా 2 అనే మిసైలు, తర్వాత ఖుర్రం షాహర్ 4, ఈ మిసైల్ నుంచి ఈయన ప్రాణాన్ని రక్షించడానికి ఇజ్రాయెల్కి సాధ్యం కాదు. అమెరికా ప్యాట్రాయిట్, థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో కూడా సాధ్యం కాదు. కాబట్టి ఆయన చంపడం అనేది ఇరాన్కి పెద్ద ఇష్యూ కాదు. కాబట్టి ఆయన చనిపోయి ఉండాలి. ఆయనకి సీక్రెట్గా అంత్యక్రియలు కూడా అయిపోయి ఉండాలి. లేదా ఆల్రెడీ మనకేంటంటే, యుద్ధం ఫిబ్రవరి 28న ఆయితొల్లా అలీ ఖైమని చంపేసిన వెంటనే ఆయన దేశం విడిచి వెళ్ళిపోయారు అనేది ఒక న్యూస్ వచ్చింది. ఎందుకంటే ఈ యొక్క రాడార్ 24 అనేది రాడార్ని, ఒక ఫ్లైట్ని ట్రాక్ చేస్తాండి. ఆ ట్రాకింగ్ సిస్టమ్ ప్రకారం బెంజమిన్ నెతన్యాహు యొక్క ఫ్లైట్ ఒకటి ఆ యొక్క గల్ఫ్ తీరంలో, అంటే ఈ మెడిటేరియన్ ఇజ్రాయెల్ తీరంలో 4 గంటలు చక్కర్లు కొట్టే తర్వాత స్లోగా అది జర్మనీ రాజధాని బెర్లిన్లో ల్యాండ్ అయ్యింది. అంటే ఆయన బెర్లిన్ వెళ్ళిపోయి ఉండాలి. అంటే వెంటనే యుద్ధం మొదలైన తర్వాత, ఆయితొల్లా అలీ ఖైమని చంపేసిన తర్వాత యుద్ధాన్ని నడిపించడానికి ఆయన వార్ రూమ్ని బెర్లిన్ వెళ్ళిపోయాడు. జర్మనీ దాకా ఇరాన్ మిసైల్ వెళ్ళవు, ఖుర్రం షాహర్ 4 కూడా అక్కడికి వెళ్ళదు, ఇంకా 5 ఉంటే వెళ్ళొద్దు. కానీ అక్కడ దాకా ఇరాన్ వెళ్ళి దాడి చేయలేదు. కాబట్టి ఆయన బెర్లిన్ వెళ్ళిపోయారు క్షేమంగా అని. లేదా అక్కడ నుంచి ఆయన అమెరికా కూడా వెళ్ళిపోవచ్చు. అమెరికా నుంచి కానీ జర్మనీ నుంచి కానీ ఆయన వార్ రూమ్లో యుద్ధం చేపిస్తూ ఉండాలి, నెంబర్ 1. లేదా ఆయన చనిపోయి ఉండొచ్చు. ఇంతే కానీ
ఆయన బ్రతికి చనిపోవడానికి గల కారణాలు ఉన్నాయి. ఇరాన్ చంపేసే శక్తి దాని దగ్గర ఉంది. ఇప్పుడు రక్షించుకునే శక్తి ఇజ్రాయెల్ దగ్గర లేదు. కాబట్టి ఆయన చనిపోయారు అనడాన్ని మనం 50% నమ్మొచ్చు. లేదా ఆయన దేశం విడిచి వెళ్ళిపోతేనే మాత్రం ఆయన బతికుండొచ్చు అని చెప్పొచ్చు. ఆయన ఒకవేళ వీడియో రిలీజ్ అయి ఉంటే అది ఏ వీడియో అయి ఉండొచ్చు, లేదా బెర్లిన్ అమెరికా నుంచి కూడా వీడియో రిలీజ్ చేసి ఉండాలి. అంతేకాని ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్లో అయితే బెంజమిన్ నెతన్యాహు లేరు. ఉంటే బెర్లిన్ ఆర్ యుఎస్, లేదా ఆయన చనిపోయి ఉండొచ్చు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇరానియన్ అటాక్స్ ఇప్పటికే మొసాద్ చీఫ్ చనిపోయారని ఒకటి వస్తుంది. తర్వాత ఇజ్రాయెల్ ఖండిస్తుంది, కానీ దాన్ని బాగా ఖండించి లేదు మొసాద్ చీఫ్ని మనకు చూపించడంలా. తర్వాత ఒక మినిస్టర్ చనిపోయారు, తర్వాత బెంజమిన్ నెతన్యాహు ఒక బ్రదర్ చనిపోయారు. మరి ఇక్కడ ఏంటి అంటే ఈ వార్ అనేది ఎప్పుడు కూడా మిస్ఇన్ఫర్మేషను డిజిన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి, అడాల్ఫ్ హిట్లర్ రెండవ ప్రపంచ యుద్ధంలో గోబెల్స్ అని ఉండేవారు. ఆయన ఏంటంటే జర్మనీ ఓడిపోయి బెర్లిన్లోకి రష్యా సైన్యం వచ్చేసిన జర్మనీ గెలిచిందని జర్మనీకి చెప్తూనే ఉండేవాడు. అందుకని గోబెల్ లాగా అబద్ధాలు చెప్తారు, ఒక సామెత వచ్చేసింది గోబెల్స్ లాగా. ఇప్పుడు ఈ డిజిన్ఫర్మేషన్ డిజిటల్ ఎరాలో ఈ గోబెల్స్ అనేది కామన్ అండి, దారుణం. డీప్ ఫేక్ వీడియోస్ లాగా ఎవరి వీడియో ఒరిజినల్లో తెలియదు, ఎవరి వాయిస్ ఒరిజినల్లో తెలియదు. అసలు బెంజమిన్ నెతన్యాహు చనిపోయినా ఆయన చక్కగా చూపించవచ్చు అనమాట ఇప్పుడున్న టెక్నాలజీకి. అంతేకాని ఆయన చనిపోలేదు అని చెప్పడానికి ఆయన బయటకు వచ్చి ఆయన కన్ఫర్మ్డ్గా ఆయనకు వచ్చి మనకి ఏ వీడియో కాకుండా బయటకు వస్తేనే, ఏదైనా దేశ అధ్యక్షుడితో మీట్ అవుతేనే మనం చెప్పొచ్చు, కానీ అంతవరకు మనం చెప్పలేం. ఇప్పుడు రీసెంట్గా ఆయన ఇంకో దేశ అధ్యక్షుడితో కూడా మాట్లాడింది లేదు. రీసెంట్గా ఆయన ఒక 1 వీక్ బ్యాక్ ఫ్రెంచ్ అధ్యక్షుడితో మాట్లాడారు అని, అమెరికా అధ్యక్షుడితో మాట్లాడారు అని చెప్పేది ఎక్కడ మనకు బయటికి రాదు. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు బ్రతికున్నాడని చెప్పడానికి ఎటువంటి ఆధారం ఇప్పుడు లేదు. మరి ఈ ఇజ్రాయెల్ ఏం చెప్తుంది, మరి ఏమై ఉంటుందంటే ఇజ్రాయెల్ IDF ఏది ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ ఈయన చనిపోయాడు అని చెప్తే ఇజ్రాయెల్కి చాలా పెద్ద ప్రమాదం అండి, అవమానం, అమెరికాకి అవమానం, యుద్ధాల్లో ఓడిపోయినట్టు వస్తుంది. కాబట్టి ఆయన బ్రతుకున్నట్టే, ఒకవేళ చనిపోయినా బ్రతుకున్నట్టే ముందుకు నడిపిస్తారు, కానీ వెంటనే చనిపోయినట్టు చెప్పరు. ఒకవేళ ఆయన ఎక్కడైనా ఉంటే యుద్ధం తర్వాత ఆయన మళ్ళీ బయటకు వస్తారు అంతే.